హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత కిచెన్. ఈరోజు మనము సింపుల్గా ఒబ్బట్ని ప్రిపేర్ చేయబోతున్నాం. ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గాను మీరు ప్రిపేర్ చేసుకుంటారు. అలాగే ఫాస్ట్గా కూడా మనము ప్రిపేర్ చేసుకునేయచ్చు. తప్పకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఒబ్బట్ని ఇలా కూడా ప్రిపేర్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనము ఒబ్బట్టికి కావాల్సిన పిండిని మనము ప్రిపేర్ చేసుకునేద్దాం. ఫస్ట్ అయితే చూడండి, వాటర్ కొంచెం తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేస్తున్నా. పసుపుని వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇందులోకి 1½ కప్ దాకా నేను రవ్వని తీసుకుంటున్నా. అంటే మనం ఉప్మా చేసే రవ్వ కాదు, సన్న రవ్వ వస్తుంది కదా, సో అది తీసుకోవాలి. 1½ కప్ నేను రవ్వని తీసుకునేసి ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ దాకా నానుకోవాలి రవ్వని. ఇలా బాగా కోసేపు నానిన తర్వాత బాగా ఇలా అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకునేసేయండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1½ కప్ మైదా కూడా తీసుకుంటున్నాం. సో రవ్వ మనము ఎంత తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీ మైదా కూడా తీసుకోవాలి. మైదా కూడా వేసిన తర్వాత అంతా మిక్స్ చేసి బాగా కలుపుకునేసేయండి. ఇక్కడ మనము పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకి ఒబ్బట్లు అనేది వస్తాయి. సో బాగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగాను ఉండకూడదు, అలాగే ఎక్కువ మెత్తగాను ఉండకూడదు. ఇలా అయితే కలుపుకునేసిన తర్వాత బాగా స్మాష్ చేస్తూ కలుపుకునేసి ఇందులోకి ఆయిల్ని కొంచెమే వేసుకునేసి కలుపుకునేసేయాలి. సో ఆయిల్ అనేది బాగా వేసి కలపండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి సో ఒబ్బట్టు తిన్నప్పుడు కూడా మనకి మంచిగా వస్తుంది. ఇలా అంతా బాగా స్మాష్ చేసుకునేస్తూ సో పిండినైతే ఇలా కలుపుకునేసేయాలి. ఆయిల్ కొంచెమే వేసుకునేసి ఇంతే సింపుల్గా మనకి సో ఒబ్బట్లకి కావాల్సిన పిండినైతే మనం ప్రిపేర్ చేసుకునేసాం. ఇలా అంతా బాగా స్మాష్ చేస్తూ కలుపుకునేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయండి. ఇలా పిండిని కలిపేసి సో పైన ఇలా పిండంతా కలుపుకున్న తర్వాత పైన ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా ఉంటే ఇలా అయితే మూసేసి పెట్టేసేయండి. ఇలా మూయడం వల్ల పైన ఆరిపోకుండా ఉంటుంది. సో పక్కకు పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ మనము పాక్ని ప్రిపేర్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం పాక్ ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి, బెల్లం అయితే ఇంత తీసుకుంటున్నా. సో మనము 2 టైప్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తాను. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే 1 చిప్ కొబ్బరి కూడా తీసుకునేసి ఇలా తురుముకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరిని, అలాగే కొంచెం ఒక 10 దాకా యాలక్కిని కూడా ఇలా పొడి చేసుకునేసి కచ్చాపిచ్చిగా దంచుకొని పెట్టుకునేసాను. ఇప్పుడు మనం పాక్ ప్రిపేర్ చేసుకోవడానికి బెల్లంని వేసేసి కొంచెం వాటర్ తీసుకున్న తర్వాత బెల్లంని వేసేసిన తర్వాత బాగా కరిగించుకునేసేయాలి. ఉండలనేది లేకుండా బాగా బెల్లంని కరిగించుకునేసేయాలి ఫస్ట్ అయితే. ఒబ్బట్లకి బ్యాల్ని ఎలా ఉడికించుకోవాలో తెలుసు కదా. సో ఎక్కువ సాఫ్ట్గా ఉడికించుకోకుండా కొంచెం దిండిగా ఉన్నట్లుగానే మనము బ్యాల్ని దించేసుకునేసేయాలి. ఇలా అయితే మనము బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఇందులోకి మనము సో నేను చూపించా కదా కొబ్బరి యాలక్ పొడి అవంతా వేసుకునేసేయాలి. ఇలా ఉండలు లేకుండా బాగా బెల్లంని కరిగించుకునేసిన తర్వాత ఇందులోకి చూడండి యాలక్కి పౌడర్ని వేసేసి అలాగే కొబ్బరిని కూడా చూపించా కదా, సో కొబ్బరిని కూడా ఇలా తుమ్ముకొని వేసుకునేసి అలాగే మనము ఉడికించుకొని పెట్టుకున్న కింద బ్యాల్ని కూడా ఇందులోకి పాకులోకి వేసేసేయాలి. సో ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇవంతా వేసిన తర్వాత ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనము ఇందులోకి కింద బ్యాల్ని అయితే ఉడికించుకొనేసి వేసుకునేసేయాలి. చూడండి ఇలా దిండుగా అయితే ఉండాలి. మనము ఒబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి కింద బ్యాల్ అయితే సాఫ్ట్గా ఉడికించుకొనేసేయకుండా ఇలా దిండిగా ఉడికించుకుంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా మనము రుబ్బుకునేయచ్చు. ఇలా ఉడికించుకున్న బ్యాల్ని అంతా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసిన తర్వాత ఇంతే మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. ఇది దించేసి మనము ఆరించుకునేసేయాలి అంతే. అంతా బాగా కలిసేలా బెల్లం పాక్ అనేది కలిసేలా అంతా మిక్స్ చేసుకునేసేయాలి. సో ఇలా అంతా బాగా మిక్స్ చేసుకునేసి కోసేపు అయితే ఆరించుకునేసి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాం. సో నేనైతే గ్రైండర్లో వేస్తున్నా. మీరు మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇలా గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత ఇందులోకి కొన్ని వేసుకునేసేయాలి. సో ఇంతే మనకి సింపుల్గా మనకి పూర్ణం అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఒబ్బట్లకు కావాల్సిన పూర్ణం అనేది. సో మీరు ఇలా గ్రైండర్ లేకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే మనము పూర్ణంని రుబ్బేసుకునేసేయాలి. చూడండి
పూర్ణం అనేది నేను చూపిస్తున్నాను కదా! ఇలానే ఉండాలి. ఇలా ఉంటేనే మనకి బట్టలనేది మనము బాగా ప్రిపేర్ చేసుకునేయొచ్చు. ఎక్కువ గట్టిగాను ఉండకుండా, అలాగే ఎక్కువ పల్చగాను ఉండకుండా మనము పూర్ణం అనేది ఈ మీడియంలో మనము రుబ్బుకోవాలి. అప్పుడే మనకి ఒబ్బట్లనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా అయితే పిండిని రుబ్బుకొనేసి సైడ్ తీసుకునేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్‌ననేది తీసుకుంటున్నా. ప్లాస్టిక్ కవర్ తీసుకునేసిన తర్వాత పైన ఆయిల్ అనేది అప్లై చేసేసేయండి. ఆయిల్‌ని అప్లై చేసిన తర్వాత మనము ఫస్ట్ టైం మైదాని కలుపుకున్నాం కదా! ఆ మైదాని కొంచెం కొంచెమే తీసుకునేసి ఇలా అయితే తట్టేసేయండి చేతిలో. ఇలా కొంచెం తట్టేసిన తర్వాత మనం ఈ పూర్ణంని ఇలా ఉండగా చేసుకునేసి మధ్యలో పెట్టేసి పైన ఈ మైదానంతా అప్లై చేసేసేయాలి. ఇలా అంతా అప్లై చేసేసిన తర్వాత పైన మనకి ఇంకొంచెం పిండనేది ఎక్కువ ఉంటది కదా! అది తీసేసేయాలి. అలా తీసేస్తేనే మనకి సో, పర్ఫెక్ట్‌గా మనము ఉజ్జుకునేయొచ్చు. ఇలా అయితే తీసేసిన తర్వాత ఇలా ఉండలన్నీ మనము ఫస్టే చేసుకునేసేయాలి. చేసుకునేస్తే మళ్ళీ ఫాస్ట్‌గా మనము చుట్టేసి ఒబ్బట్లని ఫాస్ట్‌గా చేసుకునేయొచ్చు. ఇలా అయితే అంతా మనము ఫస్టే ఉండలని చేసుకునేసి పక్కకు పెట్టుకునేసేయాలి. సో, మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేసేసి మనము ఉండలనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఆ ఉండని పెట్టేసి మనము ఎలా కావాలో అలా మనకి తిడేసుకోవడం అంతే. ఇలా పెట్టేసి మనము పైన మళ్ళీ అదే కవర్ అనేది అప్లై చేసేసి పైన ఎలా కావాలో మనకి అలా అనేది తీడుకునేసేయాలి. మనకి ఎంత సాఫ్ట్‌గా కావాలో అలాగే ఎక్కువ మందంగా కావాలంటే మందంగా, లేదంటే పల్చగా కావాలంటే పల్చగా, ఎలా కావాలంటే అలా ఇలా అయితే మనము తీడేసుకునేసేయాలి ఒబ్బట్లని. ఇంతే ఇలా బాగా అంతా తీడేసుకున్న తర్వాత మనము పెనం పెట్టుకొని వీటిని మనము కాల్చుకునేద్దాం. ఇలా కవర్ చిన్నగా తీసుకోవాలి. ఇలా తీసేసుకునేసిన తర్వాత చిన్నగా ఇలా తీసుకునేసి పెనం మీద మనము వేసేసేయడం అంతే. సో, పెనం వేడైన తర్వాత దీనిపైన మనము ఆయిల్ అనేది అప్లై చేసేసి మనం చేసుకున్న ఒబ్బట్ని దీనిపైన వేసేసి దీనిపైన కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసేయండి. ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసి మనము 2 సైడ్‌లు బాగా కాల్చుకునేసేయాలి. ఇంతే సింపుల్‌గా మనకి ఒబ్బట్టు అనేది ప్రిపేర్ అయిపోతుంది. సింపుల్‌గాను ప్రిపేర్ చేసుకునేయొచ్చు. అలాగే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి ఈ ఒబ్బట్లనేది. ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇలా 2 సైడ్‌లు మనము బాగా కాల్చుకునేసి ఒక ప్లేట్‌లోకి తీసుకునేద్దాం. చూడండి మనకి ఒబ్బట్టనేది ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. సేమ్ మనము ఎక్కడైనా ఫంక్షన్ హాల్‌లో తిన్నట్టే ఉంటది. ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి మీరు కూడా ఇంట్లోనే. ఇలా అంతా మనము కాల్చుకునేసి ఇలా అయితే ప్లేట్‌లోకి తీసుకునేసేయాలి. ఇంతే సింపుల్‌గా మనము ఒబ్బట్లనేది ప్రిపేర్ చేసుకునేయొచ్చు. ఇంకా ఫైనల్‌గా మనము ఇలా సర్వ్ చేసుకునేద్దాం ఒక ప్లేట్‌లోకైతే. ఇంతే గైస్ సింపుల్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సేమ్ మనము ఫంక్షన్ హాల్‌లో తిన్న ఒబ్బట్ల కంటే ఇంకా బావుంటాయి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇలా అయితే. ఇంకా ఫైనల్‌గా ఇలా సర్వ్ చేసుకునేద్దాం. ఇంతే సింపుల్‌గా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపిస్తదో తప్పకుండా కామెంట్ చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ అయితే. తప్పకుండా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయాలి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.